మండలం షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి చింతల్ బస్తీలోని మహనీయుల విగ్రహాల వద్ద ఘనంగా బాబు జగజీవన్ రావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఆహ్వాన కమిటీ వారుగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫైజాల్ అహ్మద్, అతిథులుగా మల్కాజ్గిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్, ఎంఆర్పీఎస్ నాయకులు తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, రామచంద్ర మాదిగ, వివిధ కుల సంఘాల నాయకులు హాజరయ్యారు. ముందుగా మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి దీప ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నారు. అనంతరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ పథకాల ద్వారా అర్హులైన వారికి సంక్షేమ పథకాల పత్రాలను అందజేశారు. సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల చరిత్రలు తెలుసుకోవడం కోసం జయంతులను, వర్ధంతులను నిర్వహిస్తారని, ఒకరోజు పూలమాల వేసినా మర్చిపోకూడదని, వారి యొక్క స్ఫూర్తిని తెలుసుకొని ముందుకు సాగాలన్నారు. అంబేద్కర్ కానీ, బాబు జగజీవన్ రావు కానీ ఒక కులానికి, ఒక మతానికో చెందిన వారు కారని, వారు అందరి కోసం, ప్రజల బాగోగుల కోసం పాటుపడ్డ మహనీయులని తెలిపారు. చరణ్గిరి గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి, ఈ యొక్క కార్యక్రమంలోకి భాగస్వాములు కావాల్సిందిగా జై తెలంగాణ ఇస్తున్నాం. పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
గౌరవించుకోవాల్సిందిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకే పూలమాలతో చేసుకోవాల్సిందిగా ఒకేతో స్వాగతం పలకాల్సిందిగా వస్తున్నాం. జ్యోతి చేస్తున్నాం. పుట్ట శ్రీనివాస్ భిక్షపతి భైరపాక, మాదాసు ఇస్తారి, మాదాసు ఇస్తారి, గ్యార ప్రవీణ్ కుమార్ గారు, లక్ష్మి జంగరాజ్ గారు, నెక్స్ట్ గండికోట చంద్రశేఖర్ గారు కుటుంబ సమేతంగా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే రోజు ఓకే. గండికోట చంద్రశేఖర్ గారు, మిడ్డి నరసింహ గారు, మిడ్డి నరసింహ గారు 2,50,000 రూపాయలు. తర్వాత గ్యార స్వప్న గారు, గ్యార స్వప్న గారు, నెక్స్ట్ గైక్వాడ్ దినేష్ గారు, గైక్వాడ్ దినేష్ గారు బాండ్ను స్వీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత టి రవి గారు, ఒకసారి అలాగే ఉండాలి అన్న అందరు ప్లీజ్. మేడం 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 శ్రీ గౌరవనీయులు బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ గారు, చైర్మన్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గారిని ఈ యొక్క కార్యక్రమాలకి స్వాగతం పలుకుతున్నాం సార్. శ్రీ భీమిడి జైపాల్ రెడ్డి గారు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ గారిని కూడా ఈ కార్యక్రమంలోకి ఆహ్వానిస్తున్నాం సార్. పాట పాడి కార్యక్రమంలో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కెరటం మీరు అనగారిన మా బతుకులు మచ్చ ముందు నడిసినారు. వెలివాడల్లో వేగు చొక్క ఎగసిన కెరటం మీరు అనగారిన మా బతుకులు మచ్చ ముందు నడిసినారు. దళిత రక్త జాతి రక్తులు అణచివేత వెలివాడల్లో నడుముకు మంతా వికినికి వేసిన శిక్షల్లో కలిపిన వెలుగు అందుకో మా వందనాలు జగ్జీవన మీరు. దళిత రత్న జాతి రత్న మేలు కలిపిన వెలుగు అందుకో మా వందనాలు జగ్జీవన మీరు. వెలివాడల్లో వేగు చుక్కై ఎగసిన కెరటం మీరు అనగారిన మా బతుకులు మచ్చ ముందు నడిసినారు. వెలివాడల్లో వేగు చుక్కై ఎగసిన కెరటం మీరు అనగారిన మా బతుకులు నడిచినారు. చట్టసభల్లో దళితుల పక్షం హక్కులనడిగిన యోధుడా, రాజకీయ రణ చదరంగంలో అందవేసిన వీరుడా, రాజకీయ రణ చదరంగంలో అందవేసిన వీరుడా, రాజకీయ రణ చదరంగంలో అందవేసిన వీరుడా. కులాంతరాలను కూల్చివేయక
3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ అనేది కల్పించడం జరుగుతుంది. పోస్ట్ మెట్రిక్లో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కూడా చదువుతున్న విద్యార్థులకు కూడా హాస్టల్ ఫెసిలిటీతో పాటు స్కాలర్షిప్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా 30,000 దగ్గర విద్యార్థులు అప్లై చేసుకుంటుంటే వారికి కూడా స్కాలర్షిప్ అనేది వివిధ స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రీ మెట్రిక్లో కూడా న్యూ స్కీము మరియు రాజీవ్ విద్యా దీవెన దాంట్లో కూడా 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఆ విద్యార్థులకు కూడా అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే రాజీవ్ విద్యా దీవెన ద్వారా కూడా అందరి గురించి వారి సేవలను కొనియాడాల్సిన అవసరము మనందరికీ ఎంతగానో ఉంది. మన మధ్యలో ఉన్నటువంటి మరి వచ్చినటువంటి అతిథులు, కుల సంఘాల నాయకులు, అభిమానులు అందరూ కూడా కొన్ని విషయాలు మరి ఆయన త్యాగాలు, ఆయన యొక్క సాధించిన విజయాల పట్ల కొనియాడి గారిని ఈ యొక్క మాట్లాడే సందర్భాన్ని ఉపయోగించి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ మాజీ వరలక్ష్మి డివిఎంసీ మెంబర్ రాములు గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు మహనీయుడు జగ్జీవన్ రామ్ 119వ జయంతి అదృష్టంగా భావిస్తున్నా. ముఖ్యంగా సభా అధ్యక్షులు పెద్దలు మల్కాజ్గిరి శాసనసభ్యులు డాక్టర్ మర్రి రాజశేఖర రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ప్రభుత్వ అధికారులకి మరియు మహిళా నాయకురాళ్ళకి మరియు కుల పెద్దలకి, డివిఎంసి మెంబర్లకి, మరి ఇక్కడ అతిరథులు మహానిధులు మీరందరూ మరి స్టేజ్ మీద వీళ్ళందరం కూర్చున్నామంటే మీరంతా కారణం మీరే. మరి మీరందరూ మహానుభావులు, పెద్ద పెద్ద వాళ్ళు, ప్రజాసేవకులు. మరి సమాజం మరి ఆయన ఆశయం కొనసాగించి ఆయన జయంతిని జరుపుకొని మరి పెద్ద ఎత్తున ఆశయాలను మరి సమాజానికి తెలియజేద్దామని చెప్పి మీరు అందరికీ ఇక్కడ వచ్చినటువంటి మీ అందరికీ ప్రతి ఒక్కసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి రాజశేఖర రెడ్డి గారి సారి ఆధ్వర్యంలో మరి 119వ జయంతి ఇంత ఘనంగా జరుపుకుంటున్నాం. మరి ఈ 119వ జయంతి 100 సంవత్సరాలైనా మనం ఆయన ఇంకా ఎవరైతే మా భిక్షపతి అన్నకు, మా దుర్గన్నకు, ఇంకా మా సతీష్కి, మా ఢిల్లీ అన్నకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి, ఇక్కడ మా కరంచంద్ అన్నకు, మా ఇక్కడ కూర్చున్న మా పెద్దలు పూజ్యులు చెప్పినాను, మీ బిడ్డ పేరు చెప్పిన మా రాహుల్ అంజన్నకు, అందరికీ కూడా మీరు కూడా ప్రతిసారి ఏవైతే డివిఎంసి మీటింగ్ పెడతారో ఆడికి రండి. మీరు ఆడికి వచ్చినప్పుడు మనం అక్కడ నిలదీస్తున్నప్పుడు ప్రతి అధికారి కూడా మనని ఫాలో చేస్తాడు. లేకపోతే ఏమవుతుంది, మనం ఈ స్టేజ్ల మీద మన బాధని వెళ్ళబుచ్చుకుంటుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు భయ్, ఇక అది వదిలేసేయండి మనకెందుకు అన్నట్టే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉదాహరణకు మా సివిల్ రైట్స్ ప్రోగ్రాంలో ఇలా మా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఒక్క అధికారి రావట్లేదు. అంటే వాళ్ళకి పట్టదా? మీరు కేసు పెట్టరా వాళ్ళ మీద? మరి దళిత సంఘాల తరఫున వాళ్ళ మీద కేసు పెట్టరా? ఎందుకు రారు? ఇలా దళిత వాడల్లో అభివృద్ధి ఎందుకు జరగదు? వాళ్ళ డ్రైనేజ్ గురించి కానీ, వాళ్ళకు ఒక నల్ల నీళ్లు ఇవ్వాలన్నా కౌకూరు ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఉన్న అక్కడ 1400 ఫ్లాట్స్ ఉన్నాయన్న, అక్కడ ఇవ్వాలని కూడా మంచినీళ్ళు ఇచ్చిన పరిస్థితి లేదన్న. ఇది నేను అసెంబ్లీ సాగిన ముఖ్యమంత్రి గారికి అడిగిన రాజశేఖర్, నేను తొందరగా పంపిస్తా, అధికారుల మీద చర్యలు తీసుకుంటా అని కూడా ఆయన చెప్పిండు. ఇప్పుడు సిబిఎన్ కాలనీ పెచ్చులు ఊడిపోతున్నాయి, ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. మీటర్ ఇచ్చే పరిస్థితి లేదన్నా. ఇలా యాదమ్మ నగర్కి అక్కడ పాములు తిరిగి పాము కాటు గిరవుతున్నా, వాళ్ళకు ఒక నేను బల్క్ మీటర్ ఇవ్వమంటే, నేను నెక్స్ట్ టైం నుంచి ఈ ఏవైతే మన సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ జరుగుతుందో వాటిని అన్ని కూడా కలెక్టర్ ముంగడ, కమిషనర్ ముంగడ వాళ్ళు చర్యలు తీసుకోకపోతే మీ ద్వారా వాళ్ళకి అరెస్ట్ వారెంట్, అంటే దళిత సంఘాలను లెక్క చేయట్లేదు అని చెప్పి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టుమని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటాను. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ సివిల్ రైట్స్ మినిట్స్ ని వాళ్ళ ముంగడ పెట్టి కలెక్టర్ గారిని కానీ మన అధికారులను కానీ మనం నిలదీసే హక్కు
మనకు ఉంటుందనేసి ఈ సందర్భంగా ఆ సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ఇలా సుమారు 10 సివిల్ రైట్స్ ప్రోగ్రామ్ ని కూడా మన వాళ్ళకి తెలియజేసిన. మీకు ఇంకా తెలియని చాలా స్కీమ్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే బాధితులు ఉంటారో ఆ బాధితులకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా వచ్చే అవకాశాలు చాలా మటుకు ఉన్నాయి. ఇప్పటి వరకు 264 ఇండ్లను కూడా ఐడెంటిఫై చేసి పంపకానికి సిద్ధంగా కూడా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే మా దళిత సోదరులు ముందుకు రావాలా, వాళ్ళ అభివృద్ధి ముందుకు జరగాల అనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా. ఎందుకంటే మా అమ్మగారి పేరు మీద అరుంధతి, ఆమె పేరు మీద కూడా ఒక హాస్పిటల్ పెట్టి వైద్య సహాయానికి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఇలా వైద్య సహాయం పూర్తిగా ఉచితంగా కూడా అక్కడ ఇస్తున్నాం. ఇలా ఎక్కడ రాజకీయం లేదండి, ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా పంపించిన. ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తా, నాకు ఏ యొక్క అంటే పనులు శాంక్షన్ కి మోటివేట్ చేయాలి. మన అడ్మినిస్ట్రేషన్ ద్వారా ప్రభుత్వం ద్వారా చాలా స్కీమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఫారెన్ కంట్రీస్ లో కూడా అమెరికా ఉండొచ్చు, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఎక్కడైనా కావాలంటే అక్కడ చదవడానికి కూడా అంత సహకార్యం ఇవ్వడం జరుగుతుంది. ఫెసిలిటీస్ టికెట్ వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు మన ఇందిరమ్మ ఇల్లు స్కీమ్ ఉంది, ఇల్లు ఇవ్వడానికి, డిగ్నిటీతో పాటు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది. అవి అన్నికి కూడా ఖచ్చితంగా ముందుకి వచ్చేసి లాభం తీసుకోవాలి. అడ్మినిస్ట్రేషన్ తరఫున మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిపాలన తరఫున ఏదైనా పాసిబుల్ ఉంటే మీ అన్నిటికీ మీకు ఏదైనా ఫెసిలిటీస్ కావాలి, మీకు ఏదైనా పథకాలు సంబంధించిన హెల్ప్ కావాలి, అది అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా ఉంటే ఆఫీస్కి రావచ్చు. మీ డిమాండ్స్ ఏదైనా ఉన్నాయి, మీ రిక్వెస్ట్ ఏదైనా ఉన్నాయి, మీ హక్కుల కోసం మీరే పోరాట చేయాలి, మీరే రిక్వెస్ట్ చేయాలి. అదే ఒక్కటే నా తరఫున ఉంది. సో మరి ఒకసారి ఈ జయంతికి, ఈ శుభ దినోత్సవంకి మరి ఒకసారి చాలా చాలా తెలియజేస్తున్నా. అండ్ ఇది అవకాశం ఇవ్వడానికి నాకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క కులం పెద్ద లేదు, ఒక్క కులం తక్కువ లేదు, ఒక్క కులం ఎక్కువ లేదు. ఆర్టీఏ మెంబర్ గారు నా ముందు చెప్పారు, మనం వేరే వేరే సంప్రదాయం నుంచి, మనం వేరే వేరే మతం నుంచి, కులం నుంచి రావచ్చు, కానీ మన అందరి లోపు రక్తం ఒకటే ఉంది. ఇదే విధంగా బాబు జగజీవన్ రామ్ కావచ్చు, మన గౌరవనీయులు మన అంబేద్కర్ గారు కావచ్చు, వాళ్ళు ఒకటే సంప్రదాయానికి కాదు, వాళ్ళు ఒకటే కులం వాళ్ళది కాదు, మన అందరంది ఉన్నారు. సో వాళ్ళకి జీవితంతో ఏదైనా మెసేజ్ ఉంది, అది మన అందరికీ గుర్తు పెట్టాలి. అండ్ ఒకటే రోజు కాదు, ఒకటే రోజు వచ్చేసి విగ్రహానికి మాలం వేశారు, మంచి మంచి మాట ఈ వేదిక పై వచ్చి మాట్లాడారు, అలా కాదు. సంవత్సరానికి 365 డేస్ అవుతుంది. ప్రతి ఒక్క రోజు వాళ్ళకి జీవితంతో ఏదైనా సిద్ధాంతం ఉన్న మెసేజ్ ఉంది, ఆ లైఫ్లో నిర్వహించాలి. వేరే పర్సన్స్ ఎవరైనా కలుస్తున్నారు, వాళ్ళతో పాటు ఎట్లా ప్రవర్తన చేయాలి, అవి అన్ని వీళ్ళకి లైఫ్కి గుర్తు పెట్టేసి చేయాలి. అది ఒకటే ఉద్దేశం ఉంది. దీంతో పాటు పెద్దలందరూ ఈ వేదికపై మీద చాలా మెసేజెస్ ఇచ్చారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, కలెక్టర్ సార్కి, నాతో కూడా చాలా రిక్వెస్ట్స్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ లైబ్రరీ సంబంధించిన ఇంకా ఒకటి ఎప్పుడైనా ఇలాగే ప్రోగ్రామ్ ఉంటే గవర్నమెంట్ అధికారులు అందరూ పార్టిసిపేట్ చేయాలి. అవి అన్నీ కూడా గమనించడం జరిగింది. ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే, నేను కూడా ఇక్కడ మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కొత్తగా జాయిన్ అయ్యాను. మీ అందరితో ఒక స్టేజ్ పై నుంచి ఒక ప్రామిస్ చేసుకోవచ్చు నేను, దట్ ఇప్పటి నుంచి ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే, స్పెసిఫిక్గా ఏదైనా జయంతి ఉంటే, దాంట్లో మనకి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ వస్తున్నారు, జనప్రతినిధులు వస్తున్నారు, ఎవరైనా వస్తున్నారు, ఖచ్చితంగా గవర్నమెంట్ తరఫున కూడా, అడ్మినిస్ట్రేషన్ తరఫున కూడా ఆఫీసర్స్ రావాలి. ఇది మీ అందరితో నేను ఈరోజు ఒక ప్రామిస్ చేస్తాను. దీంతో పాటు ఇంకా ఒక మీ అందరితో రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాగే ఎప్పుడైనా ప్రోగ్రామ్ ఉంటే, ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ప్రతిరోజు మీరు బాబు జగజీవన్ రామ్ కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, లైఫ్ సంబంధించిన మీరు మాట్లాడాలి. మీకు తెలుసు మన జగజీవన్ రామ్ గారు 1908లో, అప్పుడు బ్రిటిష్ సర్కార్ ఉంది, నిజాం సర్కార్ ఉంది, బీహార్ రాష్ట్రానికి ఒక చిన్న జిల్లా ఉంది, ఆరా జిల్లా, అక్కడ పుట్టించారు. అయిన తర్వాత చిన్నప్పటి నుంచి చాలా డిస్క్రిమినేషన్ చూశారు, చాలా అవమానన చూశారు, చాలా అవినీతి చూశారు. అవి చూసి వారు ఆపలేదు, యాక్సెప్ట్ చేయలేదు. దట్ ఆ సమాజం అలాగే ఉంది, సర్కార్ అలాగే ఉంది, ప్రభుత్వం అలాగే ఉంది కాదు, పోరాట చేశారు. చాలా చదివారు, డిగ్రీ చేశారు, తర్వాత PhD అవి అన్నీ కూడా చేశారు. ఎందుకు చేశారు?
సో దాట్ మనకి ప్రభుత్వం ఉన్నప్పుడు లేకపోతే ఏదైనా సిస్టమ్ ఉన్నప్పుడు దాంట్లో మనకి కూడా ఒక వాయిస్ ఉండాలి, మాట్లాడడానికి ఉండాలి, రిప్రజెంటేషన్ ఉండాలి. సో ఇదే విధంగా మీతో కూడా రిక్వెస్ట్ ఉంది, మీ కుటుంబానికి ఎవరైనా ఉన్నారు, మీ పిల్లలు ఎవరైనా ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు, ఇంకా నేర్పియాలి.